హే వ్యూయర్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఈ రోజు మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ హవ్య గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అంజలి. సో బేసికల్గా ఏంటి అంటే చాలా మందికి వచ్చే డౌట్ అండి, న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళు కానీ ఆర్ ఎల్స్ ప్రెగ్నెన్సీ కావాలని కోరుకుంటున్న వాళ్ళు కానీ ఎలాంటి టైంలో కలవాలి అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో ఫస్ట్ థింగ్, పాపకి ఋతుక్రమం సరిగ్గా వస్తుందా రావట్లేదా అన్నది ఇస్ ద ఫస్ట్ స్టెప్ వేర్ వి స్టార్ట్ అనమాట. ఓకే, సో ఋతుక్రమం రెగ్యులర్గా వస్తుంది, మెన్సెస్లో ఇర్రెగ్యులారిటీ లేదు, టైంకి వస్తుంది అన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం, కరెక్ట్గా టైంకి ప్లాన్ చేసుకోవడం అన్నది చాలా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళు. సో నెలసరిలో మనకి ఒక 28 డేస్కి ఒకసారి పీరియడ్ రావటం, 30 డేస్కి ఒకసారి పీరియడ్ రావటం అని జరుగుతూ ఉంటే కనుక దాంట్లో మన మిడ్ సైకిల్ అంటాం. మనకి నెక్స్ట్ నెలసరి వచ్చే 14 రోజుల ముందు మనకి అండం విడుదలవుతుంది. అంటే బాడీలో జరిగే హార్మోన్స్ చేంజెస్ వల్ల ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఒక సైక్లికల్ ప్యాటర్న్ లాగా మనకి హార్మోన్స్ కొంచెం పెరగటము, దెన్ తర్వాత ఒక టైం వచ్చిన తర్వాత తగ్గటం అన్నది జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్లో మనకి మధ్యలో అండం విడుదలవుతుంది. అండం విడుదలైన తర్వాత ఒక 14 రోజులకి ఎనీ గర్ల్ హూ హ్యాస్ రెగ్యులర్ పీరియడ్స్ ఒక 14 రోజుల తర్వాత నెక్స్ట్ పీరియడ్ అన్నది మనకు వస్తుంది. అండం విడుదలైన దానికి కొద్ది రోజుల ముందు, కొద్ది రోజుల తర్వాత, అంటే ఒక 3 days బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈజ్ మోస్ట్ ఫర్టైల్ పీరియడ్ అంటాం. ఆ టైంలో కలిస్తే గనక, ఇద్దరు దగ్గర ఉంటే గనక, దెన్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఓకే, ఫర్టైల్ పీరియడ్ అని ఎందుకు అంటాము అంటే మనకి వీర్య కణాలు మనకి సర్క్యులేషన్లోకి వచ్చిన తర్వాత ఒక 2 to 3 days అన్నది మనకి లైవ్ ఉంటాయి. వేరేస్ అండం విడుదలైన తర్వాత ఒక 12 to 24 hours మాత్రమే మనకి అండం అన్నది హెల్దీగా లైవ్గా ఉంటుంది అనమాట. సో ఈ లోపల మనకి వీర్యకణము అండము కలిస్తే అప్పుడు హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఆర్ హయ్యర్ అంటాం. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.